వార్తల్లోకి తిరిగి స్వాగతం. తెలుగు చలనచిత్ర సీమకు మూల స్తంభాలుగా నిలిచి అశేష ప్రజావాహిని అభిమానాన్ని చూరగొన్న నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల జ్ఞాపకార్థం ఈ నెల 20వ తారీఖున సినీ గాయకులు, నటుల చేత ప్రత్యేక సంగీత విభావనని ఏర్పాటు చేస్తున్నామని టీడీపీ నాయకులు మనవ సుబ్బారావు తెలిపారు. ఆ మహానుభావుల జీవిత చరిత్ర ముందు తరాల వారికి తెలియజెప్పే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నామన్నారు. దీనికి సంబంధించిన సీడీని నేడు పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. ఇద్దరు మహానటులు, ఒకళ్ళు నందమూరి తారక రామారావు గారు, మరొకరు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఇద్దరు కూడా జనవరి నెలలో, ఈ నెలలో కేవలం 4 రోజుల వ్యవధిలో ఒకళ్ళు జనవరి 18వ తారీఖున మరణిస్తే మరొకరు జనవరి 22వ తేదీన మరణించారు. వారిద్దరి మధ్యలో ఉన్న 20వ తేదీన పెద్ద ఎత్తున పాడుతా తీయగాకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారు మోవా కళ్యాణ్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద వాళ్ళ యొక్క జ్ఞాపకాలను, వాళ్ళ అనుభవాలను, వాళ్ళ విజయాలను, వారి వ్యక్తిత్వాల నుండి భావి తరాలకు స్ఫూర్తి, ప్రేరణ కావాలని ఎన్టీఆర్, ఏఎన్ఆర్ని ఇద్దరిని కూడా స్మరించుకుంటూ ఆ రోజు పెద్ద ఎత్తున ఒక 20వ తేదీన సాయంత్రం 6:30 గంటలకి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో గీతా మాధురి, శ్రీకృష్ణ, ఇంకా అనేక మంది పెద్ద గాయకులు వస్తున్నారు. అదేవిధంగా సినీ తారలు కూడా వస్తున్నారు. కాబట్టి ఆ కార్యక్రమం మొత్తం కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు పలు కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. ఒకవైపు కేంద్రం స్వచ్ఛ భారత్ అంటూ పరిసరాల శుభ్రత కోసం నూతన కార్యక్రమాలను రూపకల్పన చేసినప్పటికీ నగరంలో ఆ ప్రభావం అంతగా కనిపించడం లేదు. ప్రధాన రహదారుల్లో సైతం చెత్త గుట్టలుగా పేరుకుపోయి దోమలకు ఆవాసం అవుతున్నది. అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులు నిరంతరంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. నేడు సెల్ ఫోన్ వినియోగం రోజుకి పెరిగిపోవడంతో ప్రతి చోట సెల్ టవర్ నిర్మాణం అనివార్యమవుతున్నది. అయితే ఈ టవర్ల నిర్మాణాల వలన రేడియేషన్ పెరిగి ప్రజలు వివిధ జబ్బుల బారిన పడుతున్నారనే వదంతులు రావడంతో జనావాసాలలో ఏర్పాటు చేసిన టవర్లు తొలగించాలని పలు చోట్ల ప్రజలు ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నేడు అరండలపేట పోలీస్ స్టేషన్, రిలయన్స్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని సెల్ టవర్ల వద్ద రేడియేషన్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో అధికారులు మాట్లాడుతూ ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించేందుకు వారి సమక్షంలో ఈ పరీక్షలు నిర్వహించామన్నారు. అన్ని టవర్ల నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని, రేడియేషన్ స్థాయి చాలా తక్కువగా ఉందన్నారు. ఈ టవర్ల వలన ప్రజలకు గాని ప్రకృతికి గాని ఎటువంటి ప్రమాదం ఉండదన్నారు. కాబట్టి ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురి కావద్దని వారు కోరారు. అలాగే పక్షుల జాతి అంతరించిపోతుంది, ఈ రకమైన అనుమానాలు ఉన్నాయి. దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ చాలా స్పష్టంగా చెప్పింది. సెల్ టవర్స్ వల్ల కానీ సెల్ ఫోన్స్ వల్ల కానీ ఎటువంటి ఇబ్బంది లేదు, ఇవన్నీ నిబంధనలకు లోబడే పనిచేస్తున్నాయని. అలాగే భారతదేశంలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ టర్మ్ సెల్ కూడా వారు చాలా స్పష్టంగా సంకేతాలు ఇచ్చారు. ప్రతి సెల్ టవరు 1000 మిల్లీవాట్ల కంటే ఏ రకమైన రేడియేషన్ విడుదల చేయకూడదు. చేస్తే 10 లక్షల రూపాయల జరిమానా విధిస్తాం, లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో గుంటూరు పట్టణంలో వివిధ సెల్ టవర్స్ ఏ రకమైన రేడియేషన్ ఇస్తున్నాయని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ అన్ని కంపెనీలు కలిసి ఒక ప్రయత్నం చేస్తున్నాయి, ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు చూసినప్పుడు
ప్రతి సెల్ టవర్ ఆల్మోస్ట్ ఇంతవరకు 4 చూసాము. 1.4 అండ్ 1.8, 2.6 ఈ రేంజ్లోనే ఉన్నాయి. ఏ సెల్ టవరు 100కి మించి కూడా దాటలేదు. మ్యాక్సిమం వచ్చింది సెల్ టవర్ రూప్ టాప్ మీద 14.7 వచ్చింది. కాబట్టి ఎక్కడ 1000 మిల్లీవాట్లు, ఎక్కడ 14 మిల్లీవాట్లు. కాబట్టి ప్రజలు ఈ రకమైన అనుమానాలు, అపోహలు వదిలాలి. అండ్ మనం బ్రాడ్బ్యాండ్ రెవల్యూషన్లో అగ్రస్థానంలో ఉన్నాం. ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నాం. మనకి సాంకేతిక పరంగా ఒక ఆర్థిక శక్తిగా, సాంకేతిక శక్తిగా ఎదిగే అవకాశాలు చాలా ఉన్నాయి. వీటికి తోడ్పడి మరింత అవకాశాలు కల్పించాలని మేము కోరుకుంటున్నాం. క్రియేట్ చేయడానికి పబ్లిక్ వచ్చాము. ఇది చూస్తే మన లెవెల్స్ 1000 ఉండాల్సిన చాట 14, 6, 7, 1 కూడా వచ్చింది. ఓకే, ఇంత లో లెవెల్స్లో ఉన్నప్పుడు యాక్చువల్లీ మనం ఉన్న థౌజండ్స్ లెవెల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ఎప్పుడైతే డిసైడ్ చేసిందో ఈ అన్ని కండిషన్స్, అన్ని ఎన్విరాన్మెంట్లకి కలిపి ఒక ప్రికాషనరీ మెజర్గా డిసైడ్ చేసింది. ఇప్పుడు మనం దానికన్నా 1/10 ఉన్నప్పుడు ఇంకా ఎంత సేఫ్టీ ఫ్యాక్టర్ ఉందో ఒకసారి ప్రజలకి మనం చెప్పడం ఇంపార్టెంట్. మీడియా ద్వారా తెలియదు. ఇంకా QTV న్యూస్ ముగించే ముందే హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెల 18వ తారీఖున జిల్లాలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీఎస్ఆర్ ఆంజనేయులు. రాజధాని ప్రాంత జరీబు భూముల రైతులకు న్యాయమైన నష్టపరిహారం అందించాలి. సిపిఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముప్పళ్ల నాగేశ్వరరావు. నల్లపాడులోని పుట్టలమ్మ తల్లి దేవాలయంలో ఘనంగా అమ్మవారి ఉత్సవాలు. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.